Jamiatul Muflihat and Falah group of schools towards success in dunya and akhirah. Admissions open. तेलंगाना के जिले मुलुक के मेडारम ताड़वाई जंगलाती इलाके में शदीद आंधी की वजह से बड़ी तादाद में दरख्त उखड़ गए। तकरीबन 500 एकड़ के इलाके में बड़े दरख्त उखड़ने की इत्तलात हैं। महकमे जंगलात के हुकाम के मुताबिक तकरीबन 50,000 से ज्यादा दरख्त जड़ों से उखड़ गए। इस बात की इत्तला पर रियासती वजीर सितक्का ने सेक्रेटेरिएट से PCCF और DFO से फोन पर बात की। उन्होंने दरख्तों के गिरने से मुतालिक तहकीकात का हुक्म दिया। रियासती वजीर ने मरकजी वज़रा किशन रेड्डी और बंडी संजय को गिरे हुए दरख्तों की बहाली के लिए खुसूसी इक़दामात पर जोर दिया और जंगलाती इलाके में दरख्त लगाने के लिए खुसूसी फंड्स की मंजूरी देने का मुतालबा किया। ములుగు నియోజకవర్గంలోని మరి తాడ్వాయి నుంచి మేడారం సమ్మక్క సాలం వెళ్లే దారిలో 1,00,000 చెట్లు దాదాపుగా ఇప్పటివరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా, కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని వందల ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. మరి వెంటనే నేను గాని సంబంధిత లోకల్ కలెక్టర్ గారు, DFO, SP మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది. ఈ రోజు PCCF గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడ్వాయి టు మేడారం మధ్య, అటు తాడ్వాయి, ఇటు మేడారం, అటు షాపెల్లి, ఇటు కొండపర్తి, ఈ మధ్యలో ఉన్నటువంటి 500 ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది. అంటే ఇలాంటి ఏదైతే సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలేదు. అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నట్టు ఒక దిక్కు నేషనల్ హైవే ఏటునాగరం నుంచి హన్మకొండ, మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, SIలు, CIలు, DSP, ASPలు, SP వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డే అండ్ నైట్ కష్టపడి రోడ్ను క్లియర్ చేసి, నిన్నటి నుంచి వస్తున్నటువంటి డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్డు లేదా హైవే మీద, కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తా ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్లీ రీప్లేస్ చేసుకోవడానికి, అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ సాంచురీ అది. సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడటువంటి కిషన్ రెడ్డి గారు, అదే సెంట్రల్ మినిస్టర్ గారు, బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి, మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి. అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం. Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.